Yes, Mataji, please continue. Hare Krishna. ఓకే, ఒక మినిట్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ మాతాజీ హ్యాండ్ రైజ్ చేయండి మా ప్రభుజీ. శ్లోక ఎవరైతే ఫస్ట్ నేను శ్లోకం చదువుతాను, తర్వాత నేను మొత్తం చదువు. 15.15 శ్లోక. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. మాతాజీ ఇంకెవరైనా చదువుతారా? ఇంకా 1 టైం ఇట్లా చెప్పాలి. మాతాజీ రిపీట్ చేయండి, ఇంకా టూ టైమ్స్ చదవండి ఇంకా. ఓకే. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్ఫుతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిజ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవనా? చదవండి. కృష్ణ కుమార్ మాత. హరే కృష్ణ. ప్రణామ్ మాత. చదవండి. ప్రణామ్ మాతాజీ, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను మాతాజీ. మీరు బాగున్నారా మాతాజీ? నేను చెప్పాలా మాతాజీ? నేను చెప్పిన తర్వాత చెప్తారా? ఒకసారి నేను చదువుతాను చూడండి మాతాజీ. ఓకే, చదువుతాను మాతాజీ. చదువు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో వేదైశ్చ సర్వైరవేద్యో కృద్వేద విదేవ చాహం. మాతాజీ కొంచెం బ్రేక్ అవుతుంది. నాకే అట్లుందా, వేరే వాళ్ళకి కూడా ఉన్నాను? కట్ అయింది మాతాజీ, మళ్ళీ ఒకసారి చదవమని చెప్పండి. ఫోన్ కొంచెం ప్రాబ్లం కూడా ఉంది మాతాజీ, అట్లనే ఉండొచ్చు. సర్వస్యాహం హృది సన్నివిష్టో. వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది. మత్త స్మృతిర్ వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. హరే కృష్ణ మాతాజీ. ఓకే, హరిబర్ మాతాజీ. మాతాజీ మీ ఫోన్ ప్రాబ్లం ఏమో, కొంచెం లైన్ వినిపించలేదు. ఓకే, పర్వాలేదు మాతాజీ. మాతాజీ నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామం. ప్రణామ్ ప్రభుజీ. చెప్పాలా ప్రభుజీ? మీరు చెప్తారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. హరే కృష్ణ మాతాజీ. ఓకే ప్రభుజీ, ఇక్కడ విష్ణు కాదు, విష్ణు అవుతుంది ఇక్కడ. మత్త స్మృతి జ్ఞాన మపోహ నంచ. మపోహ నంచ జ్ఞాన, ఇక్కడ జ్ఞాన మపోహ నంచ. మత్త స్మృతి జ్ఞాన మపోహ నంచ. ఓకే ప్రభుజీ. ఇది మత్త స్మృతి జ్ఞాన మపోహ నంచ. ఓకే మాతాజీ. నాగమ్మ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. హరే కృష్ణ. హరే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను చెప్పొచ్చా?
చెప్పండి. सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदश्च सर्वैरहमेव वैद्यो वेदान्तकृद्वेद विदेव चाहम्. ఓకే మాతాజీ, హరి బోల్. ఇక్కడ నాకు వైద్య అన్నట్టు వినిపించింది, వేద్యం. ఓకే మాతాజీ, హరి బోల్. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ మాతాజీ సంధ్యా మాతాజీ. సంధ్యా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. రండి మాతాజీ. మీరు చెప్తారా నేను చెప్తాను మాతాజీ? నేను చదువుతాను మాతాజీ, వినండి. ఓకే. తప్పుంటే మళ్ళీ చెప్తారు కానీ. ఓకే. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమాపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. హరే కృష్ణ మాతాజీ, తప్పుందా? లేదు మాతాజీ, హరి బోల్. మంచిగా చెప్పారు మాతాజీ, చక్కగా. నెక్స్ట్ మాతాజీ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సచిత్ మాతాజీ, నమస్తే. ప్రణామం మాతాజీ, చెప్పండి. ప్రణామాలు మాతాజీ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. హరే కృష్ణ హరి మాతాజీ. బోల్. హరి బోల్. హరి బోల్. జయ శ్రీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ప్రణామం మాతాజీ, హరే కృష్ణ. మీరు సర్వైష్ చెప్తారా మాతాజీ? చదువుతాను మాతాజీ, ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. ఓకే, చెప్పండి. సర్వైశ్చ చాప్యం హృది సన్నివిష్ణు మాతో నేను ఒకసారి నేను చెప్తా, ట్రై చేయండి, తర్వాత నేను చెప్తాను. సర్వస్య చాప్యం. నేను చెప్తాను మాతాజీ. ఇక్కడ సర్వస్వ చాహం ఇది సన్ని విష్ణు అంటారు. ఇక్కడ విష్ణు తావుతుంది, షా కింద షో కింద తావుతుంది. ఓకే. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. మత్తః స్మృతి జ్ఞానమపోహనం చ. మత్తస్మృతిర్జ్ఞానమవోప్నం చ. జ్ఞానమపోహనం చ. జ్ఞానమపోహనం చ. మపోహనం చ అక్కడ. ఓకేనా. మత్తః స్మృతి జ్ఞానమపోహనం చ. మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో. వేదైశ్చ సర్వైర్మహమేద్య వేద్యో. రహమేవ వేద్యో. మహమేర్వేద్యో. అక్కడ రా ఉందిగా మాతాజీ, మీరు సర్వ బుక్కులో చూస్తుంది. ఇక్కడ సర్వై విడివిడిగా నాకు వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో. రహమేవ వేద్యో. రహమేవ వేద్యో. వేదాంతకృద్వేద విదేవ చాహం. వేదాంతకృత్వేద విహవేద్య చాప్యం. వేదాంతకృద్వేద వేదాంతకృత్వేద విదేవ చాప్యం. చాహం. ఓకే మాతాజీ. సార్ వేదాంతకృద్వేద వేదాంతకృత్వేద విదేవ చాహం. చాహం.
వేదాంతకృద్వేద విదేవ చాహం. ఓకే, హరిబోల్ మాతాజీ. మాతాజీ నెక్స్ట్ ఇంకెవరు? మాతాజీ శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ. దండాత్ ప్రభుజీ ప్రణామ్ మీరు మాతాజీ. చెప్తారు ప్రభుజీ. ప్రణామ్ ప్రభుజీ, నేను మీరు నేను చెప్తారు. చెప్తా మాతాజీ. చెప్పండి ప్రభుజీ. ఓకే. సర్వైశ్చ చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. హరిబోల్ ప్రభుజీ, పైన ఒక్క లైన్ పైది మళ్ళీ ఒకసారి చదవగలుగుతారు ప్రభుజీ? సర్వైశ్చ చాహం హృది సన్నివిష్టో. ప్రభుజీ సర్వస్య సర్వస్య సర్వైశ్చ చాహం హృది సన్నివిష్టో. సర్వస్య ఓకే, సర్వస్య చాహం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. ఓకే, కరెక్ట్. ఓకే, హరిబోల్ ప్రభుజీ. మాతాజీ నెక్స్ట్. శ్రీలత హరే కృష్ణ మాతాజీ చదవనా? శ్రీలత మాతాజీ. శ్రీలత మాతాజీ, హరే కృష్ణ చదవండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. ప్రణామ్ మాతాజీ, చదవండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత వేద విదేవ చాహం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి తెలియలేం కదా మాతాజీ? వేదాంత వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. ఓకే, హరిబోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, 11 క్లాస్కి వెళ్తున్నాను. రుద్రా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సర్వస్య హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. సెకండ్ లెవెల్ సార్. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైశ్చ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. మాతాజీ ఇక్కడ చాలేదు, అక్కడ వేదైతే సర్వై రహమేవ వేద. ఓకేనా? వేదైశ్చ సర్వై రహమేవ వేద్యం. అంతే. హరే కృష్ణ మాతాజీ నెక్స్ట్. మాతాజీ ఇప్పుడు అంటే ఫస్ట్ లెవెల్ వీళ్ళంతా ఇప్పుడు నార్మల్ శ్లోకం చదివిండ్రు. ఫస్ట్ లెవెల్ మరి ఎవరు చదువుతారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు చదవచ్చు మాతాజీ. ఓకే. కృష్ణ మాతాజీ సెకండ్ లెవెల్ అయితే ఫస్ట్ లెవెల్ అయిపోయిందా? చదువుతారు ఎవరైనా? లేదు మాతాజీ, ఫస్ట్ లెవెల్ ఇప్పుడు పెట్టింది మాతాజీ. ఓకే. లక్ష్మీ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. హరే కృష్ణ మాతాజీ. రుద్రా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైశ్చ రహమేవ విద్యో వేదైశ్చ సర్వైరహమేవ విద్యో వేద్యో వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. ఓకే మాతాజీ, హరిబోల్. నెక్స్ట్ మాతాజీ. అర్చన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. నాగమణి మాతాజీ.
కృష్ణమాత నాగమాత చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. మాతాజీ హరిబోల్ మాత. నెక్స్ట్ సెకండ్ లెవెల్ తీసుకోండి మాతాజీ, లేట్ అవుతుంది. సెకండ్ లెవెల్ అండి మాతాజీ. శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ చరణ్. హరే కృష్ణ మాతాజీ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేద సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. నెక్స్ట్ మాతాజీ. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ శ్రీలక్ష్మి మాత చెప్పు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సంధ్యా మాతాజీ. సంధ్యా మాతాజీ. హరే కృష్ణ చెప్పండి మాత. హరే కృష్ణ మాతాజీ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమాపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. హరే కృష్ణ మాతాజీ. ఇంద్ర ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ చదవండి. లేకపోతే లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత చదవండి. మాతాజీ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ లెవెల్ పెట్టండి మాతాజీ. మీరు కూడా హరే కృష్ణ మాతాజీస్ అందరూ మళ్ళీ ఫ్రెష్ గా హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చేయండి మాతాజీ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవనా? మాతాజీ. సర్వస్యాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ నేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీ మాతాజీ. లక్ష్మీ మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. నాకు ఇది రెండో అవకాశం, మళ్ళీ ఈ రౌండ్ లో మళ్ళీ నాకు రెండో అవకాశం మాతాజీ. హరే కృష్ణ. అయ్యో హరే కృష్ణ. నేను హ్యాండ్ చేయమని చెప్పాను మాతాజీ, ఫ్రెష్ గా హ్యాండ్ రైజ్ చేయండి అని చెప్పాను. టైం కూడా అయిపోతుంది మాతాజీ. అర్చన మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదశ్చ సర్వైరహమేవ వేద్యో విదేవ చాహం.
ఓకే హరిబోల్ మాతాజీ. మాతాజీ. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఉమాదేవి ఇంకో ఉమాదేవి మాతాజీ. ఉమాదేవి హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ చదవండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మాతా శ్రుతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వరహమేవ విద్యో వేదాంతకృద్భిర్వేద విద్వేవ చాహం. విదేవ చాహం. హరిబోల్ మాతాజీ. హరి మాతాజీ లాస్ట్ లెవెల్ పెట్టేసేయండి మాతాజీ, 4th లెవెల్. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. ఉమాదేవి మాతాజీ. ఉమాదేవి మాతాజీ. కృష్ణ మాతాజీ ఓకే, చెప్పండి. హ్యాండ్ డౌన్ చేసిండ్రు ఉమాదేవి మాతాజీ. శ్రీలత మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. సర్వస్య చ హరే కృష్ణ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరిబోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరి నాగమణి మాతాజీ. హరే కృష్ణ. నాగమణి మాతాజీ చెప్పండి. सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम्. हरे कृष्ण. హరిబోల్ మాతాజీ. హరిబోల్. హరిబోల్. థ్యాంక్ యూ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ చెప్పండి. మాతాజీ. వినిపిస్తుందా ప్రణామ్ మాతాజీ? వినిపిస్తుంది. ఓకేనా చెప్పండి. ఓకే మాతాజీ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మాతాజీ. వినిపిస్తుంది మాతాజీ చెప్పండి. హరే కృష్ణ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్ మాతాజీ. పావని మాతాజీ. చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. ప్రణామ్. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్ మాతాజీ. హరి అర్చన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సర్వస్య హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేహ చాహం. విదేవ చాహం. ఓకే. హరిబోల్ మాతాజీ. విదేవ చాహం. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. హరిబోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరిబోల్. నెక్స్ట్ అయిపోయారు మాతాజీ. అయిపోయారు మాతాజీ. స్టార్ట్ చేద్దాం మాతాజీ. Yes, మాతాజీ. వర్డ్ టు వర్డ్ చదవమంటారా? పెట్టండి మాతాజీ. హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా ఇద్దరు చదవడానికి. ఇందులో వర్డ్ టు వర్డ్ లేదు మాతాజీ, మామూలుగా ఉంది. నేను చదువుతాను.
వర్డ్ టు వర్డ్ మనం చూసుకుంటాం. చెప్పండి. సర్వస్య సకల జీవుల యొక్క చ మరియు అహం నేను హృదయంలో సన్నివిష్ట నెలకొని ఉన్నాను. మత్తః నా నుండి స్మృతి జ్ఞాపక శక్తి జ్ఞానము అపోహనం మరపు చ మరియు వేదాల ద్వారా చ కూడా సర్వైః అన్ని అహం నేను ఏవ నిశ్చయంగా వేద్యః తెలియదగిన వాడిని వేదాంతకృత్ వేదాంత రచయితను వేదవిత్ వేదాలను ఎరిగిన వాడను ఏవ నిశ్చయంగా చ మరియు అహం నేను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా బాగుంది చదువుతారు. కనిపిస్తుందిగా మాతాజీ షేర్ చేసింది. హరే కృష్ణ మాతాజీ. నేను చదివాను. ఎవరైనా ఒకరు బాగుంది చదవండి, ఒకరు భాష అనువాదం. నేను సర్వుల హృదయములందు నిలిచి ఉన్నాను. నా నుండి స్మృతి జ్ఞానము మరుపు అనున్నవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వాస్తవమునకు వేదాంత కర్తను, వేదములను ఎరిగిన వాడను నేనే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దేవాది దేవ శ్రీల ప్రభుపాదికి భాషము భావం చెప్పిన దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపమున ప్రతి ఒక్కరి హృదయమునందున నిలిచియుండును. అట్టి హృదయస్థు పరమాత్మ నుండియే జీవుని సర్వకర్మములు ఆరంభమగుచున్నవి. జీవుడు తన గత జన్మకు సంబంధించిన విషయము నంతటిని విస్మరించును. సమస్త కర్మములకు సాక్షిగా పరమాత్మ రూపమున నుండు భగవానుని నిర్దేశమును అనుసరించియే వర్తింపవలసి వచ్చును. కనుకనే అతడు తన పూర్వకర్మములను అనుసరించియే తన కర్మములను ఆరంభించును. కర్మనరించుటకు కావలసిన జ్ఞానము స్మృతి అతనికి సమకూర్చబడును. అంతేకాకుండా తన గత జన్మను గురించి మరుపు కూడా అతనికి కలుగుచున్నది. ఈ విధముగా భగవానుడు సర్వవ్యాప్తుడై కాకుండా ప్రతి వ్యక్తి హృదయమునందు అంతర్యామిగా నుండును. కనుక అతడే వివిధ కర్మ ఫలాలను ప్రసాదించుచుండును. శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మ మరియు పరమాత్మను మాత్రమే కాకుండా వేదములు అవతారము కూడా అతడే. పూజనీయుడు జన్మలు తమ జీవులను ధర్మబద్ధముగా మరియు భక్తికి జీవితము తన జీవితము అది లైన్ చదవలే కదా మాతాజీ. అవతారమగు కూడా అతడు పూజనీయుడు జన్మములు తన జీవితమును ధర్మబద్ధముగా మరియు జనులు తన జీవితమును జనుల మాతాజీ జీవితమును ఉన్నది కదా మాతాజీ ఇక్కడ. జనులు తమ జీవితమును ధర్మబద్ధముగా మరియు భక్తి అనుగుణంగా మలుచుకొని భగవద్ధామమునకు తిరిగి చేరు విధానముగా వేదములు అంతే ఉందా మాతాజీ? కనిపించట్లేదు నాకు. తగిన నిర్దేశములు నొసగుచున్నవి. అట్టి వేదములు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గురించియే సంపూర్ణ జ్ఞానము నొసగును. వ్యాసదేవుని అవతారమును ఆ దేవాది దేవుని వేదాంత సూత్రములను కర్తయ్యే యుండును. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ. హరి ఏదైనా తప్పులు జరిగితే క్షమించండి మాతాజీ. కరెక్ట్ చదువు మాతాజీ. హరి ఓకే. హరే కృష్ణ మాతాజీ.
మనం ఇంతాక ముందు శ్లోకాలలో కూడా చెప్పుకుంటూ పోతున్నాం కదా మాతాజీ. అసలు భగవంతుడి కృప ఎట్లుంటది, మనకు జీవులకు ఏ విధంగా సాయం చేస్తాడన్నది మనకు నిన్న శ్లోకంలో కూడా చూసినాం. మళ్ళీ ఇప్పుడు మనం 14 దాంట్లో కూడా చూస్తే శ్లోకం చూస్తే, అంటే ముందు శ్లోకం కొంచెం చూసి మనం శ్లోకాలకి ఎంటర్ అయిదాం అవుతుంది. ఇప్పుడు మనం ఈ 14 శ్లోక ఏదైతే 15.14 చూసుకుంటే, భగవంతుడు జీవులలో ఏ స్థానంలో ఉండి మనకి ఎలా సాయం చేస్తాడు అన్నది మనకి ఈ శ్లోకం ద్వారా భగవంతుడు ఏ చోట్ల ఉన్నదని మనకి ఈ శ్లోకం చెప్తున్నది. మనం కొంచెం లైట్ గా తీసుకొని చెప్తున్నది. శ్లోకం చెప్తాము. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితాః ప్రాణ సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అంటే ఇక్కడ ఏం చెప్తుండు భగవంతుడు, ప్రాణుల దేహం నందు అంటే ఈ జఠరాగ్ని రూపంలో ఈ ప్రాణ అపాన వాయువులతో కూడి ఈ 4 విధమైన ఏవైతే ఆహారాలు ఉన్నాయో ఆ ఆహార పదాలను నేను జీర్ణం చేస్తున్నానని ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే మనం భగవంతుడు ఇక్కడ చెప్తుండ అనమాట, ఏ స్థానంలో ఉన్నా అని ఆ స్థానంలో ఏవైతే జీవులు ఉన్నారో వాళ్ళకి ఎలా నేను సహాయం చేస్తున్నాను అన్న విషయాలు చెప్తూ, ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు ఏంటంటే భోజన విషయంలో మనం ఎప్పుడు సర్వస్వతంత్రం కాదని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం సర్వస్వతంత్రం అంటే మనం తిన్నది మనం అరిగించుకుంటే అది స్వతంత్రంగా ఉన్నట్టు, కానీ మనం ఆ పని చేయట్లేదు. భగవంతుడే ఆ కార్యాన్ని పూర్తి చేస్తున్నమాట. మనం ఎన్నో తింటున్నాం, ఏవో పదార్థాలు తింటున్నాం, అన్ని తింటున్నాం. అవన్నీ ఒకవేళ భగవంతుడు అక్కడ ఉండి అరిగియలేదనుకో, మనం నెక్స్ట్ తినడానికి అవకాశం ఉంది. కాకపోతే వస్తావా? హరే కృష్ణ మాతాజీ, కొంచెం నీట్లో ఉండాలి. నాగమణి మాతాజీ, అంటే మనం ఇక్కడ ఎంజాయ్ చేయలేమన్నమాట. భగవంతుడు మనకు ఎప్పుడైతే ఇవన్నీ లోపల మనకు ఉండి ఇవన్నీ చేస్తున్నాడు, మనకి హెల్ప్ చేస్తున్నమాట. ఈ జీవితంలో మనం ఇక్కడ ఆనందంగా ఉండడానికని వచ్చినాము, కానీ ఇక్కడ ఇవన్నీ ఉండాలంటే అనుభవించాలి కదా. అనుభవించాలంటే ఇవన్నీ మనకు భగవంతుడు జఠరాగ్ని రూపంలో మన ఉదరం లోపల ఉండి ఆ జఠరాగ్ని ఆ రూపంలో మనకు ఇవన్నీ వస్తువులు ఏవైతే మనం తిన్నామో ఆ తిన్న వస్తువుల్ని పదార్థాలని జీర్ణం చేస్తుంది అనమాట. అంటే ఇంకా మనకు భౌతికంగా చూస్తే కూడా, భౌతికంగా మనం ఏవైతే ఉన్నాయో భౌతికంగా మనం తినే ఆహారం కానీ ఏదే కానీ మనకు సూర్య చంద్రుడు, ఆ పంట వండడానికి సూర్యుడు కానీ చంద్రుడు కానీ మేఘాలు వర్షం గాలి ఇవన్నీ మనకు అవసరం కనుక భూమి ఇవన్నీ భగవంతుడే సృష్టించాడు అన్నమాట. ఇవన్నీ భగవంతుడే సృష్టిస్తూ మనకి ఇవన్నీ మనం భగవంతుడి ద్వారా ఏదైతే ఉందో భగవంతుడు సృష్టించాడు. ఎట్లా సృష్టించిండు అంటే, ఇప్పుడు మనం ఒడ్లు కానీ బియ్యం కానీ ఇంక వేరే ఇంకా పదార్థాలు చూసినాం అనుకో, గింజలు ఉన్నాయి, ధాన్యాలు ఉన్నాయి, కొన్ని జీవరాశులు తింటున్నాయి, కొన్ని కింద ఏదైతే పైన కొన్ని తింటున్నాయి, అదే కింద గడ్డి అట్లాంటివి కొన్ని ఉన్నాయి, అవి పశువులు తింటాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆహారం డివైడ్ చేసి అట్లా భగవంతుడు మనకి ఇస్తున్నాడు అనమాట. అంటే ఎవరికి ఏది పదార్థము భగవంతుడు అట్లా సూచించి అట్లా ఇస్తున్నమాట. అది ఆ కృప కూడా చంద్రుడి వల్ల మనకి ఏవైతే పళ్ళు కూరగాయలు ఉన్నాయో అందులో రసం కూడా భగవంతుడే పోసి మనకు ఇస్తున్నమాట. మనకు తినడానికి ఆహారం అంటే ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవన్నీ ఔషధ గుణాలు కూడా భగవంతుడే అక్కడ మనకు అన్ని సమకూరుస్తున్నా అనమాట. ఇలా చేస్తూ అతని కృపచేతనే మనము ఈ జీవితం మనం ఆనందంగా అనుభవించగలుగుతాం. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తుంటామో ఇవన్నీ ఉంటేనే మనకు ఆనందం కలుగుతుంది. అలా ఆనందంగా జీవించడానికి భగవంతుడు ఎన్నో రూపాలలో మనకు హెల్ప్ చేస్తా ఉన్నాడు. ఎట్లా అంటే మనకు ఇప్పుడు భగవానుడు శబ్ద రూపం, మనకు శబ్దం ఇవ్వలేదనుకో, చెవులో మనకి ఏది చెప్తుంది వినిపించదు. ఆ శబ్ద రూపంలో కూడా భగవంతుడే మనకు వినికిడి శక్తిని ఇస్తుండు. ఇంకా ఏంటంటే ఇంకా శబ్ద రూపంలోనే కాక ప్రతి చోట కూడా భగవంతుడే చేస్తున్నామట. ఏది చేసినా ఇంకే మన దేహాలలో ఉండి కూడా మన దేహాలు మన సక్రమంగా పని చేసేటట్టు కూడా భగవంతుడే ఇవన్నీ మనకు సమకూరుస్తుంది అనమాట. ఇంకా దేహాలే కాక ఇంకేమంటారు, అన్ని ఇవి చేసుకుంటూ శబ్ద రూపంలో కానీ దేహాలలో ఉంది కూడా, వాయునంది కూడా ఉన్నాడు, ప్రతి అంతటా ఉన్నాడు భగవంతుడు. కానీ ఇక్కడ జీర్ణశక్తి రూపంలో జఠరాగ్ని రూపంలో ఉదరంలో తను ఉండి తను తిష్ట వేసుకొని ఉదరంలో తిష్ట వేసుకొని ఉండి మనకు ఇవన్నీ ఏవైతే 4 విధాల ఆహారం ఉన్నాయో ఆహారాలను పదార్థాన్ని అవి జీర్ణం చేస్తున్నాను ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తున్నాం మాతాజీ. హరే కృష్ణ. మనకు కొంచెం ముందు కొద్దిగా తెలుసుకుంటే భగవంతుడు ఎక్కడెక్కడ ఏ స్థానంలోని మనకి ఎట్లా హెల్ప్ చేస్తున్నాడని మనకి ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇది మనకు
భగవద్గీతలో పురుషోత్తమ యోగం అని మనకు పురుషోత్తమ యోగం అంటారు. అదంటే ఇంపార్టెంట్ శ్లోకాలలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం అనమాట. ఇది ఏ శ్లోకం? ఇది 15.15 చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం అనమాట. ఇది మనకి ఇందులో ఎంత జ్ఞానం ఉందని తెలుసుకుంటాము. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నట్టే జీవుడు ఎలా మెయింటైన్ చేస్తుండు ఈ జీవులను అందరినీ, భగవంతుడు ఎలా జీవులను మెయింటైన్ చేస్తుండ అని ఈ శ్లోకంలో ఈ విషయాన్ని భగవంతుడు చక్కగా చెప్తుండ అనమాట. చెప్తూ భగవంతుడు ఇప్పుడు అక్కడనేమో ఉదరంలో జఠరాగ్ని రూపంలో ఉండి చేస్తున్నాడు. మరి ఇక్కడ ఏ విధంగా వచ్చి చేస్తున్నాడు అన్నది ఇక్కడ మనం ఈ శ్లోకం ద్వారా మనం చూస్తాం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. అంటే ఇక్కడ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క హృదయంలోని, ప్రతి ఒక్క జీవి హృదయంలోని నిల్చున్నాడని మనకు అర్థమవుతుంది శ్లోకం ద్వారా. అట్టి ఆ హృదయస్థ పరమాత్మ నుండే ఈ జీవుని అన్ని కర్మలు కూడా ఆరంభమవుతున్నాయని మనం ఇప్పుడు భావనలో చదువుకున్నాం కదా. జీవుడు తన గత కర్మకు సంబంధించిన ఏవైతే విషయాలన్నీ ఉన్నాయో, మనం గత జన్మలో మనం చేసిన కర్మ ఏదైతే ఉందో మనం చేసుకుంది మనం మర్చిపోవచ్చు, మనం మర్చిపోతాం. మనం మర్చిపోయినా ఇప్పుడు జీవుడు ఏదైతే మనం మర్చిపోతాం అనుకో, ఆ కర్మల్ని ప్రతి కర్మలను సాక్షిగా భగవంతుడు చూస్తుంటాడు అనమాట. ఇప్పుడు మనకు ఉదాహరణ చూస్తే మన భగవద్గీతలో ఒక చెట్టు, 2 పక్షులు అని ఉదాహరణ ఇస్తారు కదా. అంటే ఇప్పుడు 2 పక్షులు ఉన్నాయి. అందులో ఒక పక్షి కర్మ అనే ఫలాలని ఆరగిస్తుంది. అది ఎలా అంటే ఒకసారి తీయని పళ్ళు తింటూ తను ఏం చేస్తుంది, ఆనందాన్ని అనుభవిస్తుంది. ఇంకొకసారి పుల్లటి పళ్ళు కానీ ఇంకా చేదు పళ్ళు కానీ తిని అది దుఃఖిస్తుంది ఆ పక్షి. ఎందుకంటే మనం చేసుకున్న మంచి కర్మలు ఏంటంటే తీయటి పళ్ళ లాంటివి. అంటే అప్పుడు ఆ మంచి కర్మలు చేయడం వల్ల మనం ఆనందాన్ని పొందుతున్నాం. అదే మళ్ళీ దుఃఖం ఎట్లా వస్తుంది? దుఃఖం చెడు కర్మలు చేయడం వల్ల. మనం ఏదైతే చెడు కర్మలు చేస్తున్నామో ఆ కర్మల ద్వారా మనకు దుఃఖాన్ని కలుగుతుంది. ఇవన్నీ దుఃఖాలు అనుభవిస్తున్నాము, ఆనందపడుతున్నాము, ఇలా చూస్తున్నాం. ఇవన్నీ కూడా భగవంతుడు చూస్తున్నాడు అనమాట. అంటే వీక్షిస్తుండు. ఒక పక్షి తింటుంది, ఒక పక్షి చూస్తుంది కదా అక్కడ. అంటే ఇక్కడ జీవుడు అనేవాడు ఆ పక్షి తినే ఏదైతే పళ్ళను ఆరగించుతుందో జీవుడు అంటే మనం. అంటే ఏదైతే పక్షి వీక్షిస్తుందో చూస్తుందో అది కృష్ణుడు అనమాట. మనం చేసే కర్మలకు అన్ని మనకి హెల్ప్ చేస్తుంటాడు అనమాట. మనకి హెల్ప్ చేసుకుంటూ మనం చేసేదాన్ని వద్దన్నాడు అనమాట. మనం ఏదైతే చేస్తుంటామో అది అలా చేసేదానికి మనకు సహాయం చేస్తుంటాడు. ఎలా సహాయం చేస్తాడు? అదే ఆయన ఎట్లా వర్తిస్తుంటాడు అన్నది ఈ శ్లోకం మనం కొంచెం డీప్ గా తెలుసుకుందాం. తన పూర్వకర్మను అనుసరించే తన కర్మలను ఆరంభించు. ఫస్ట్ మనం ఏదైతే కర్మ చేసినామో ఆ కర్మలను అనుసరించే మనకు ఇంకో జీవితం, నెక్స్ట్ జీవితం అనేది మనకు వస్తుంది అనమాట. ఎట్లా అంటే అది మనం అది కర్మలు ఎట్లా వస్తాయి? మనం కోరుకున్నాం, మనం ఈ జీవితంలో నేను ఇట్లుండాలి, నేను అట్లుండాలని మనకు ఒక కోరిక ఉందన్నమాట. ఆ కోరిక వల్ల భగవంతుడు ఏం చేసిండు? శాంక్షన్ చేస్తాడు. సరే నీకు ఆ కోరిక ఉందిగా, సరే ఆ కోరిక నెరవేర్చుకొని రాని మనకు శాంక్షన్ చేస్తాడు ఆ కోరిక. మళ్ళీ ఆ కోరిక ఉంది, మళ్ళీ ఇక్కడ అనుభవించాడంటే మళ్ళీ ఎలా అనుభవించడానికి కావాలి కదా సదుపాయాలు. ఆ ఏర్పాట్లు కూడా భగవంతుడు ప్రకృతి ద్వారా అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఏదైతే అనుభవించాలో, ఇక్కడ ఏవైతే ఆనందాన్ని అనుభవించాలి, ఏవైతే ఉన్నాయో అన్ని కూడా భగవంతుడు ఇక్కడ ఏర్పాటు చేస్తాడు అనమాట. ప్రకృతి ద్వారా భగవంతుడే మళ్ళీ ఏర్పాటు చేస్తున్నాడు అనమాట. ఇంకా జీవులకు ఏవైనా కావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడే సమకూరుస్తున్నాడు. ఇంకా మనలో ఏదైతే జ్ఞానం కానీ, స్మృతి అంటే గుర్తుపెట్టుకోవడం కానీ, మర్చిపోవడం కానీ, ఇవన్నీ కూడా మనకు భగవంతుడి నుంచే వస్తున్నాయి. ఆయన కరుణ వల్లనే కదా మనం ఏదైనా గుర్తుపెట్టుకోగలుగుతాం, మర్చిపోగలుగుతాం. ఇవన్నీ మనం భగవంతుడు కృప వల్లనే మనకి ఇవన్నీ కలుగుతున్నాయని ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఈ జీవులు ఏం చేస్తారు? భౌతికంగా బ్రతకడానికి కానీ, ఇంకా ఏంటంటే భగవంతుడు ఏ రకంగా మనకు జీవులను ఈ భౌతిక ప్రపంచం నుంచి జీవనానికి ఏం అవసరం అవుతో అన్ని సదుపాయాలన్నీ శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చేస్తున్నాడు అనమాట. ఎలా అంటే మనకి ఎప్పుడు ఏ అవసరం ఉంది? ఇప్పుడు భౌతికంగా ఇవి ఉన్నాయి, అవి తినాలి, అవి చేయాలి, లేదా ఇంకా ఏ వస్తువులు ఆనందించాలి ఇంద్రియ భోగం ద్వారా కానీ, ఇంకేవైనా అన్ని రకాలుగా భగవంతుడే అంటే మన ఒక్కరికే కాదు 84 lakhs జీవరాశులందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తున్నాడు అనమాట.
ఎట్లా కలిగిస్తుండంటే ఇదంతా భగవంతుని పరిరక్షణనే ఏర్పడుతుంది కదా, ఇదంతా భగవంతుడే రక్షిస్తుండే. ఈ జగాన్ని ఏదైతే ఈ లోకాలు ఉన్నాయో అన్ని భగవంతుడే రక్షిస్తుంటారన్నమాట. జీవులు ఒకవేళ బద్ధ స్థితి నుండి బయటికి తీసుకురావాలంటే కూడా భగవంతుడే ఆయన కృప ద్వారా వేదాల్ని రచించి ఆ వేదాలు తెలుసుకొని మళ్ళీ ఈ భౌతికంగా మీరు ఇలా సుఖించండి, ఈ వేదాల ద్వారా తెలుసుకొని మళ్ళీ నా దగ్గరికి రండి అని భగవంతుడు ఇక్కడ మనకు చెప్తుండనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనం హృదయ స్థానంలో భగవంతుడు ఎట్లా వచ్చిండు అన్నది ఈ రెండింటి కూడా మనకు ఈ రెండు చూసుకుంటే భౌతికంగా కూడాను మళ్ళీ ఆధ్యాత్మిక అంటే బయట కూడాను మళ్ళీ లోపల కూడా అటు జఠరాగ్ని రూపంలో మనకి హెల్ప్ చేస్తుండు మన శరీరం లోపల, ఇక్కడ బయట భౌతికంగా ఆహారాలని అన్ని ధాన్యాలన్నీ ఇచ్చి అక్కడ అట్లా హెల్ప్ చేస్తుండు. అంటే ఎటు చూసినా భగవంతుడు మనకు హెల్ప్ చేస్తుండ అనమాట. చేసుకుంటూ మనకు హృదయస్థ పరమాత్మగా అక్కడ అట్లా ఉండు కదా, ఇప్పుడు ఈ శ్లోకంలో ఎక్కడ ఉండని ఇక్కడ చెప్తున్నమాట. సర్వస్య చాహం హృది సన్నివిష్టో అంటే అందరి ప్రతి ఒక్క హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడని తెలుస్తుంది అనమాట. మనం పరమాత్మ రూపంలో మనం భగవంతుని హృదయంలో ఉన్నాడని అక్కడనేమో జఠరాగ్ని, ఇక్కడనేమో పరమాత్మ రూపంలో. అంటే మనకు ఎక్కడెక్కడ ఏ ప్లేస్లలో ఉండి చేస్తుండ అన్నది మనకి ఇక్కడ స్పష్టంగా చేస్తానంట ఈ శ్లోకంలో. ఎలా ఉంటాడు అన్నది ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో, మనం ఇక్కడి ప్రపంచానికి ఎట్లా వచ్చినాము, ఇది ఏ ప్రపంచం అన్నది కూడా మనం ఒక చిన్న ఉదాహరణకు తెలుసుకుందాము. మామూలుగా ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, కొంతమంది పిల్లలు ఉన్నారు. అందులో ఒక బాబు చాలా అల్లరి చేస్తాడు, ఇంకా పెద్దవాళ్ళని గౌరవించాడు, పెద్దవాళ్ళు ఏదని చెప్పినా విన్నాడు. అప్పుడు మన పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ ఏం చేస్తారు మాతాజీ? హరే కృష్ణ. బెదిరిస్తారు మాతాజీ, నువ్వు చక్కగా ఉండు అని చెప్పి. అట్లా బెదిరిస్తారు కదా. మనకి ఏం చేస్తారు అక్కడ, పిల్లవాడు ఫస్ట్ ఏం చేస్తాడు, బుజ్జగించి చెప్తారు. సరే పిల్లవాడు కదా సరే అని బుజ్జగించి చెప్తాడు. సరే అది కూడా కొంచెం ప్రేమతో చెప్తారు. అది వినకుంటే కొంచెం ఏం చేస్తారు, కొంచెం గట్టిగా చెప్తారు. అవునా? ఇంకా తర్వాత దండిస్తారు. అది వినకుంటే ఇంకప్పుడు ఏం చేస్తారు, ఇక అది కూడా వినట్లేదు, దండించినాము బుజ్జగించినాము అయినా వినట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఇంట్లో ఉంచుకుంటాము, బయటికి వెళ్ళగొట్టేస్తామా? మరి ఎందుకు బయటికి వెళ్ళగొట్టేస్తే మళ్ళీ తండ్రి బాధపడాడా మాతాజీ? మళ్ళీ ఆయన అంటే క్రమశిక్షణ అట్లాంటిది ఏమొద్దా? బయటికి వెళ్ళగొడితే నేర్చుకుంటాడా? ఇప్పటికి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు కదా మాతాజీ, ఇన్ని చెప్పినాక కూడా క్రమశిక్షణ ఒక క్రమశిక్షణలో ఉండడానికి అబ్బాయినా అమ్మాయినా క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు తల్లిదండ్రులు అనేవారు. సామదాన దండోపాయాలను ఉపయోగించి ఒక క్రమశిక్షణ పెట్టడం తన వంతు ఏదైనా ఒక విధంగా తాయిలాలు ఇచ్చైనా సరే వీళ్ళ దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా చేసిన తర్వాత తను కూడా అట్లానే మారట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు తండ్రి, సరేలే ఇంకా మారట్లేదు ఇంట్లో ఉంటే ఇంకా చెడిపోతాడు కదా, సరే ఒక హాస్టల్లో చూసేద్దామని హాస్టల్కి తీసుకెళ్తారు. మామూలుగా అయితే అవునా మాతది కాదు, హాస్టల్కి తీసుకెళ్ళి హాస్టల్లో వేసి వదిలేయడు అనమాట. వదిలేయకుండా ఎక్కడ ఏం చేస్తారు, హాస్టల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు అంటే మా బాబు కొంచెం క్రమశిక్షణ నేర్పించి కొంచెం మంచి వాడే వరకు ఉంచుకోండి అని చెప్పి అక్కడ ఏర్పాట్లు చేస్తాడు. చేసి వాళ్ళకి చెప్పేసి వచ్చి ఒక ధనవంతుడు ఆయన బాబు అనుకో, ధనికుడు ఆయన కొడుకు అనుకో, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఇంకొక పనివాడిని కూడా పంపిస్తాడు వాళ్ళతో పాటు. పనివాడిని పంపించి ఇంకా ఏదైతే వాళ్ళ బాబు ఉన్నాడో ఆ బాగోగులు చూసుకోమని ఆ పనివాడిని పెట్టి, లేదా అక్కడ పెట్టుకుంటే పక్కన హాస్టల్ పక్క ఇక్కడ ఉండి ఆయన బాగోగులు చూసుకోమని అట్లా చెప్తాడు అనమాట. చెప్పి పిల్లవాడిని చూసుకోమని చెప్తాడు. కానీ అట్లా చేసుకోమని పనివాడిని పంపించిండు. కానీ మనకి ఇక్కడ ఏంటంటే కృష్ణ భగవానుడు దేవుడే అయినా ఆయన యొక్క అంశలమైన మనం వస్తున్నప్పుడు భగవంతుడు ఎట్లా చేస్తాడు మాతది, ఎవరినో పంపించాడు, స్వయంగా ఆయన అంశాలే కదా మనం. అప్పుడు భగవంతుడు ఏ పని మనిషినో ఇంకా వేరే వాళ్ళని ఎవరిని పంపిస్తాడు అంటే స్వయంగా భగవంతుడే పరమాత్మ రూపంలో వస్తున్నాడు అనమాట మన దగ్గరికి, మన హృదయంలో కూర్చొని మనకి ఎట్లాంటిది అనేది ఇక్కడ చూపిస్తుండ అనమాట. అంటే ఇప్పుడు అట్లా
ఈ భౌతికం అనే ఏదైతే ఇది అంధకారం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చీకటి ఉంటది మాతాజీ, ఒక చీకటి దారి ఉంది, చీకటి గది ఉంది. మన పిల్లవాడిని ఆ దారి నుంచి పోవాలి, మనం ఒంటరిగా పంపిస్తామా మాతాజీ? హరే కృష్ణ. టార్చ్ లైట్ ఇచ్చి పంపిస్తాం మాతాజీ. లేదంటే మనం ఏం చేస్తాం, మనమే దగ్గర ఉండి వెళ్తాం చేయబట్టుకొని. అప్పుడు ఏమైనా చీకట్లో ఉండి నా చేయి పట్టుకో అంటాడా, బాబు పట్టుకో అన్నాడు కదా, మనమే బాబు భయపడతాడేమో అమ్మో అని ఏం చేస్తాం, మనం ఆ బాబుని చేయబట్టి తీసుకెళ్తాం అన్నమాట. మనకు తెలుసు అక్కడ తను తండ్రి చెప్తున్నాడు అక్కడ, సారీ తండ్రి అక్కడ చెప్తున్నాడు అనమాట. ఏంటంటే అది దుఃఖాలయం, చీకటి, అంధకారమైన ఆ ప్రపంచం వద్దు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. బాబుకి ఏముంది, నేను అక్కడ వెళ్తా, నేను ఎంజాయ్ చేస్తా అని అట్లా అంటున్నాడు. అంటే మనం తండ్రి భగవంతుడు మనకు చెప్తున్నాడు అనమాట, ఇది దుఃఖాలయం, అశాశ్వతమైన లోకము, శాశ్వతమైనది కాదు, అక్కడ ఉండి నువ్వు సుఖపడలేవు, వద్దని చెప్తాడు. మనం ఏం చేస్తాము, మనం కూడా ఇప్పుడు ఆ చిన్నపిల్లవాడు ఎట్లా చేసిండో భగవంతుని దగ్గర మనం కూడా మొండిగా చేసి, భగవంతుని ఏవైతే చెప్పిండో ఆయన మాటలు వినకుండా, ఆయనను వ్యతిరేకంగా అట్లా చేసి మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఈ ప్రపంచానికి మళ్ళీ వస్తున్నాం. ప్రపంచానికి వచ్చినప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు, మన హృదయం, ఇప్పుడు నాన్న ఉన్నాడు, బాబును ఒంటరిగా పంపిస్తలేడు కదా, తనింబడి చీకటి గదిలోకి కూడా వస్తున్నట్టే భగవంతుడు ఈ దుఃఖాలయంలోకి, చీకటి, ఈ అంధకారమైన ఈ భౌతిక జగానికి కూడా భగవంతుడు మనకు తోడుగా వస్తుండ అనమాట. అట్లా తోడుగా మనకు మన పిల్లల్ని ఎట్లయితే మనం ప్రేమ చేస్తామో, భగవంతుడు మన తండ్రి గనక మనల్ని అంత ప్రేమ చేస్తుందన్నమాట. అట్లా ప్రేమ చేస్తూ ఈ భౌతిక బంధం నుంచి ఎట్లా వీళ్ళని తీసుకెళ్లాలన్నట్టుగా తన సాయశక్తులు అన్ని మనకు సౌకర్యాలను అందిస్తూ మనకి ఇట్లా చేయబట్టుకొని భగవంతుడు మళ్ళీ ఈ మార్గానికి, మళ్ళీ ఈ భౌతిక జగానికి మన వెంబడే మళ్ళీ భగవంతుడు వస్తున్నారు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరి వెంబడి, అందరి ప్రతి జీవుల వెంబడి కూడా భగవంతుడు ఉంటున్నాడు కదా, ప్రతి జీవుల హృదయంలో కూడా పరమాత్మ రూపంలో ఉంటున్నాడు అనమాట. అప్పుడు ఉన్నా అనుకో, అప్పుడు చీకట్లో దారిలో చేయబట్టుకొని అమ్మనో నాన్నో నడిపిస్తుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ధైర్యంగా తోడున్నారనే నిర్భయంగా అట్లా ఇక మనం ముందుకు వెళ్తుంటాం, భరోసా వస్తుంది, మనకు భరోసా వస్తుంది, మళ్ళీ ఇంకేంటి ధైర్యం కూడా వస్తుంది మనకు. ఒక భగవంతుడు అంటే మన తండ్రి మన వెంబడి ఉన్నాడు కదా, అట్లా ధైర్యంగా మనం వెళ్తాడు. భౌతిక ప్రపంచం అంధకారం కానీ ఏది కానీ మనం ధైర్యంగా మనం చేస్తున్నాం, ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు కదా చూసుకుంటాను. కానీ మనం తెలిసి కూడా అన్ని తప్పులు చేస్తుంటాం కదా, సరే చేద్దాం మళ్ళీ పాపం చేద్దాం మళ్ళీ అని అనుకుంటుంటాం, కొందరు అనుకుంటారు, అందరు కాదు. అట్లా ఇట్లా మన ధైర్యంతో ఏదో ఒకటి చేస్తుంటమాట. అంటే కొందరు ఏమనుకుంటారంటే, కొంతమంది నేను ఒంటరిగా ఉన్నాను, నేను లోన్లీగా ఫీల్ అవుతుంటారు కదా కొంతమంది, ఎవరు లేరు నేను ఒంటరిగా. భగవంతుడు ఏమైనా ఒంటరిగా ఉంచుతారు? ఆ అవకాశమే భగవంతుడు ఇయ్యాడు. ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉన్నాడని చెప్తుండగా మాతాజీ ఇక్కడ, హృదయంలో నేను ఉన్నానని. అప్పుడు ఒంటరి వాళ్ళు కాదు కదా వాళ్ళు, అని ఒంటరి వాళ్ళు అవుతారా? మాతాజీ కాదు, భగవంతుడు తోడు ఉన్నాడని అనుకోవాలి మాతాజీ. భగవంతుడు ఏదో ఒక చూస్తుంటాడు అనమాట. భగవంతుడు పరమాత్మ రూపంలో ఇక్కడ ఉన్నా అని చెప్తున్నా, అంటే ఈ శ్లోకంలో పరమాత్మ రూపంలో మీ హృదయాలలో ఉన్నాయని ఇక్కడ చెప్తున్నా అనమాట. ఇంకా భగవంతుడు ఏమంటున్నాడు, ఏదో అప్పుడు మనం పిల్లల్ని ఆడుకోవడానికి వదిలేస్తాం, కొంచెం సేపు కానీ తీసుకొస్తే వాళ్ళు ఇంకా ఆడుకుంటాం అంటారు గమతది. సరే భగవంతుడు వెయిట్ చేస్తుంటాడు, అంటే తండ్రి వెయిట్ చేస్తుంటాడు, సరే ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు ఆడుకుని తర్వాత ఇంటికి తీసుకెళ్తాను, అవును వెయిట్ చేస్తాం కదా. అట్లనే భగవంతుడు కూడా సరే మీరు ఇంకా ఈ సుఖ దుఃఖాలు అనుభవించుకుంటూ మీరు ఎన్ని రోజులు ఉంటారు, ఉన్న రోజులు అని హెల్ప్ చేస్తుంటాడు. వీళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అన్ని ఇస్తుంటాడు. ఎప్పుడో ఒకసారి మీరు తెలుసుకుంటారు కదా, తెలుసుకొని అప్పుడు అలసిపోయి ఏదైనా తెలుసుకొని మళ్ళీ నా వద్దకు వస్తారు కదా. ఎప్పుడైతే నా వంక చూస్తారో అప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ తిరిగి నా ధామానికి తీసుకెళ్తాను. అట్లా ఎప్పుడు దృఢంగా ఉంటాడనమాట. ఎప్పుడు వీళ్ళు నా వద్దకు మళ్తారా, ఎప్పుడు నేను తీసుకెళ్లాలన్నంత ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ భగవంతుడు మన గురించి. ఇవి హృదయాలలో అందరి దగ్గర ఉండి కూడా మనం ఎట్లా ఉంటాయంటే, బ్రహ్మ నుంచి కూడా మలంలో ఉన్న చిన్న పురుగు వరకు కూడా పరమాత్మ రూపంలో భగవంతుడు ఉండి అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. మనం ఏది చేసినా భగవంతుడి కృప వల్లనే చేస్తుంటాం. మనం భగవంతుడి కృప ఇయ్యలేదు అనుకో, శక్తి లేదనుకో, మనం చిన్న పుల్లని కూడా లేవట్టలేదు. అట్లా భగవంతుడు ఇవన్నీ మనకు చేస్తున్నా అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. మరి ఇట్లా చేస్తూ భగవంతుడు ఇక్కడ హృదయంలో ఉన్నాను అంటుండు.
ఇవన్నీ ఇస్తున్నాను అంటుండు. ఎవరైతే పరమాత్మ రూపంలో ఉన్న ఈ భగవంతుని లోపల ఉన్నాడు, అందరిలో ఉన్నాడని ఎవరైతే తెలుసుకుంటారో, ఇప్పుడు గొప్ప గొప్ప ఇప్పుడు గురు మహారాజులు వాళ్ళు అట్లా తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు శాంతిగా ఉంటారు. మనకు తెలియని వాళ్ళు ఏంటంటే ఇదంతా ఏదో ఉంది అన్నట్టు కొంచెం అట్లా ఏమంటారు, మనకు కొంచెం కల్లోలు పడుతుంటాము, ఇవన్నీ ఆరాటం, సుఖం రాగానే సంతోషపడడం, దుఃఖం రాగానే కుంగిపోవడం. కానీ గురువులు వీళ్ళు ఇట్లా తెలిసిన వాళ్ళు, వేదాలలో వెళ్తే తెలిసిన వాళ్ళు ఏమంటారు, శాంతిగా ఉంటారు. పరమాత్మను అంతటా చూస్తారు కనుక వాళ్ళు శాంతిగా ఉంటారు. ఇంకా ఏదైతే మత్త స్మృతి జ్ఞానం అపోహనాంచ అని చెప్తుంది ఇక్కడ. అంటే ఆయన నుంచే స్మృతి గాని, జ్ఞానం గాని, మరపు గాని ఇవన్నీ నా నుంచే వస్తున్నాయని చెప్తున్నాను అనమాట ఇక్కడ. ఈ జీవులు ఏదైతే జీవులకు ఏదైతే మంచి జరుగుతుందో, ఇప్పుడు వీళ్ళకి ఇది మంచి జరుగుతుందంటే భగవంతుడు అది ఇస్తాడు, ఇది మంచి జరుగుతలేదంటే భగవంతుడు ఇయ్యాడు అనమాట. అంటే మన ఇష్టంకు అనుకున్నా కానీ భగవంతుడు అది చూసి ఇస్తాడు అనమాట. ఇది మంచిదా, దీనివల్ల మంచి జరుగుతుందా లేదా అని చూసిస్తాడు. అంటే ఇది ఏంటంటే ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు నా నుంచి ఇవన్నీ స్మృతి జ్ఞానం అని వస్తున్నాయని చెప్తుండే కదా. ఇది మనం చిన్న ఇట్లా ఎలా వస్తుంది, మళ్ళీ ఎట్లాంటి వాళ్ళకి స్మృతిని ఇయ్యాలి, ఎట్లాంటి వాళ్ళకు మరపుని ఇయ్యాలి అన్నది మనం భరత మహారాజ్ స్టోరీ నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు. కొంచెం చిన్నగా మీ అందరికి తెలిసే ఉంటది, మళ్ళీ కొద్దిగా చిన్న లైట్ గా చెప్తున్నాను. ఇప్పుడు భరత మహారాజు ఉండు, తను ఏం చేస్తుండు, తను అన్ని ఒక రాజు ఇంకా ఆయన దగ్గర అన్ని వసతులు ఉన్నాయి, సంపద, ఆస్తులు, మంచి చక్కని అందమైన భార్య, సంతానము, వాళ్ళకి సేవకులు, పేద రాజు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని ఉన్నాయి, ఏనుగులు, గుర్రాలు అన్నీ ఉన్నాయి. అన్ని వదిలేసి ఆయన ఎక్కడికి వచ్చిండు, అడవికి వచ్చి తపస్సు చేసుకుంటుండు. తపస్సు చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత తను సంధ్యావందనం టైంకి వెళ్ళినప్పుడు తను ఏం చేస్తాడు, అక్కడ సంధ్యావందనం అయ్యేటప్పుడు ఒక లేడీ పిల్లను ఆయన రక్షిస్తాడు అనమాట. రక్షించి దాన్ని ఏం చేస్తాడు, తెచ్చుకుంటాడు. ఏదైతే తపస్సు, ధ్యానం, యజ్ఞ చేస్తుండో అక్కడ రోజు పెట్టుకొని అలా చేసుకుంటూ ఆయన జీవిత ఏదైతే అంత్యకాల స్మరణ నారాయణ స్మృతి అంటారు కదా, ఆయన చనిపోయే టైం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, అయ్యో నా లేడీ నేను లేను కదా, నేను చనిపోతున్నా, తర్వాత దీని స్థితి ఏమవుతుందో అని ఆ భావంలో ఆయన శరీరాన్ని వదిలేస్తాడు. మనకు భగవద్గీతలో చెప్తారు కదా మాతాజీ, ఏ భావంతోనైతే మనం చనిపోతామో ఆ భావన ఏదైతే ఉందో అది మనకు ఆ దేహాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడని ఇక్కడ చెప్తున్నమాట భగవద్గీతలో. అంటే మనం అట్లా చేసిండు, కానీ స్మృతి ఆయనకు అన్ని ఎంతో తపస్సులు చేసిండు, ఇంకా అన్ని త్యాగాలు కూడా చేసిండు. కానీ భగవంతుడు చిన్న ఏమి చేసి అవి గుర్తుపెట్టాడు. ఎందుకు ఇన్ని రోజులు అంది ఎంత కష్టపడి ఇంత చేసిండు కదా నా గురించి అని. అట్లాంటి జీవులకి భగవంతుడు మళ్ళా స్మృతిని ఇస్తాడు, గత జన్మ స్మృతి ఇస్తాడు అనమాట. అండ్ గత జన్మలా ఎవరు ఉండరు అని లేడిగా పుట్టిండు, మళ్ళీ నెక్స్ట్ లేడిగా పుట్టిండు కదా, లేడిగా పుట్టిన తర్వాత తెలుసుకున్నమాట గత జన్మ తను ఏం చేసిండు, దేనికోసం తను వచ్చిందని తెలుసుకొని అప్పుడు ఏం చేస్తాడు, ఏదైతే ఋషులు ఎక్కడ ఉన్నారో ఆ ఋషుల ఉండే ఆ ప్లేస్కి వెళ్ళడము, ఏదైతే ఆకులు రాలిపోయి ఎండిపోయినాయి ఉంటాయో ఆకులు తినడము, అట్లా ఆ జీవితాన్ని గడుపుతాడంట. గడిపిన తర్వాత ఆ జీవితం నుంచి కూడా మళ్ళీ నెక్స్ట్ జడభర్తుడుగా వస్తాడు అనమాట. మళ్ళీ అవకాశం ఇస్తుంటాడు భగవంతుడు. మళ్ళీ అప్పుడు కూడా ఆయనకు స్మృతిని ఇస్తాడు భగవంతుడు. స్మృతిని ఎందుకంటే ఆయన భగవంతుడు సేవ చేసాడు కనుక ఆ స్మృతిని ఇస్తుండ అనమాట. అది ఉపయోగపడుతుంది, తనకు ఉపయోగపడుతుంది కనుక ఆ స్మృతిని ఇస్తుండనమాట. అప్పుడు జడభర్తుడుగా పుట్టిన తర్వాత తను ఏం చేసినాడు, ఏది చేసినా ఏ కార్యాలు చేసినా ఎవరు చెప్పినా చేస్తుండే. కానీ అన్ని ఒక ఆయన ఎలా ఉండే అంటే ఒక జడం లాగా, అన్ని ఇంద్రియాలన్నీ పనిచేసాయి కానీ తను ఇంద్రియాలను కూడా జడం లాగా చూసిండ. ఏది కూడా జడం లాగానే చూసిండు, ఏ కార్యంలో దేని మీద కూడా మోహం. అప్పుడు మోహం వల్ల లేడిగా పుట్టిన కదా, తనకు ఉంది కదా గుర్తు. అందుకని తను మళ్ళీ ఇవన్నీ స్మృతులు గుర్తు తెప్పించి తను భగవంతుడు ఏం చేస్తాడు, ఆ మోహాన్ని రాకుండా ఆయనకు ఏర్పాటు చేస్తాడు అనమాట. చేసి తను ఏం చేస్తాడంటే మళ్ళీ ఈ జన్మ నుంచి మళ్ళీ జడభర్తుడు జన్మకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ భక్తి చేస్తూ, ఆ సేవలు చేస్తూ, భక్తి భగవంతుని చూస్తూ అవన్నీ చేస్తూ మళ్ళీ తను భగవద్ధామానికి చేరుకునే అవకాశాన్ని భగవంతుడు ఇక్కడ ఆయన స్మృతి ద్వారా కలిగించింది అనమాట. అంటే ఈ ఆధ్యాత్మిక లోకాన్ని ఎట్లా వెళ్ళాలి అనేది ఆ భగవంతుడు ఆయనకు ఆ స్మృతి అనేది ఇచ్చిండు. అలా స్మృతి ఇచ్చిండు, మళ్ళీ మరపు ఎందుకు ఇస్తుండు, అందరికీ స్మృతి ఇవ్వచ్చు కదా, మళ్ళీ కొంతమందికి స్మృతి ఇస్తుండు, కొంతమందికి మరపిస్తుండు. ఎందుకని ఇస్తుండు మాతాజీ? హరే కృష్ణ. కష్టం వచ్చింది అనుకోండి మాతాజీ,
మరి అది ఎలాగా ఆ, గుర్తుంటే చాలా కష్టం. మరుపును అనేది ఇవ్వడం ద్వారా కూడా మరుపు అనేది జీవుని యొక్క దుఃఖాన్ని పోగొట్టడం అనేది కూడా భగవంతుడి కృప. దుఃఖానికి పోగొట్టడం. మరుపు అనేది ఇవ్వడం ద్వారా కూడా జీవులకి కృప అనేది ఇవ్వడం ద్వారా భగవంతుడు అది కూడా భగవంతుడి కృప. మరుపు అనేది రాకపోతే జీవి అదే ధ్యానంలో పతనం అయిపోతాడు. మరుపు అనేది లేకపోతే చెడ్డ విషయాల పట్ల అదే విషయం పట్ల అదే స్మరణం చేస్తుంటే ఒక తన పతనం అవుతాడు మనిషి. మరుపు అనేది కొన్ని విషయాల్లో మరుపు అనేది భగవంతుడే స్వయంగా ఇస్తాడు మరుపు అనేది. దానివల్ల లాభం పొందడానికి జీవుడికి అది ఉపయోగం అవుతుంది. అది లాభమే కొన్ని విషయాల్లో మరుపు అనేది. హరే కృష్ణ. అవును, మరపు అనేది కూడా లాభమే అన్నమాట. ఆయనకు అక్కడ అవసరం ఉంది. మాతాజీ ఆయన్నే మరిపిస్తాడు, ఆయన్నే సంతోష పెడతాడు, బాధ పెడతాడు అన్ని విధాలుగా ఆయన్ని. మన కర్మానుసారము భగవంతుడు ఇస్తుంటాడు అనమాట. అంటే అవసరము ఇది నాకు ఇక్కడ అవసరం ఉంది, ఈ జీవితం అవసరం ఉంది, నెక్స్ట్ భగవంతుని ధామానికి చేరుకుంటాడు కనుక ఆయన అంత చేసిండు కనుక ఆయనకు స్మృతిని ఇచ్చిండు. అదే మనం 84 lakhs మనం చేసిన కర్మలని మనకు కూడా స్మృతిని ఇచ్చిండు. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఆనందంగా ఉండగలుగుతాం మాతాజీ. మనం ఎవరము ఆనందంగా ఉండలేము. ఎందుకంటే గత జన్మ కర్మలన్నీ మనకు గుర్తొస్తుంటాయి. గుర్తొచ్చాయనుకో, గత జన్మలు నాకు ఆ భర్త, గత జన్మలు ఈ భార్య, ఈ పిల్లలు, ఈ సంతానం, నాకు ఆ రాజ్యం, ఈ రాజ్యం, నేను రాజుని, ఇవన్నీ మనకు గుర్తొస్తుంటాయి కదా మాతాజీ. అన్ని గుర్తొచ్చి మనము సంతోషంగా ఈ జీవితం ఏదైతే ఇచ్చిండో ఆ జీవితాన్ని మనం ఆనందంగా పొందలేము. సపోజ్ ఏమంటారు, ఒక రాజు ఉండు గత జన్మలో, తను ఏం చేసిండు, నెక్స్ట్ రాజుగా ఉండి తను అన్ని పాపకర్మలు చేసిండు. ఆ ఫలితాన్ని భగవంతుడు అక్కడ హృదయ స్వరూపంలో ఉండి చూస్తున్నాడు కదా. ఆ ఫలితం ఏంది, ఆయనకు ఒక భిక్షగాడుగా నెక్స్ట్ జన్మలో వచ్చిందంట. నెక్స్ట్ జన్మలో ఈ జన్మలో భిక్షగాడు ఉండు, గత జన్మలో రాజు ఉండు. అప్పుడు ఆయనకు రాజు ఉన్న స్మృతి ఇచ్చింది అనుకో భగవంతుడు, తను సంతోషంగా ఉండగలుగుతాడా? ఇప్పుడు మోదీ ఉండు, మోదీ దగ్గర సీట్లో నేను రాజును కదా, నేను ఈ సీట్లో కూర్చుంటా అంటే ఎవరైనా కూర్చొని ఇస్తారా మాతాజీ? ఆ జన్మది ఆ జన్మకే, ఈ జన్మది ఈ జన్మకే మాతాజీ. మామూలుగా పోయినా కూర్చొనియారు కదా ఎవరు, ఒక భిక్షాన్ని వచ్చి సింహాసనం కూర్చొనిస్తాడా? కూర్చొని అంటే అక్కడ ఆయనకు స్మృతి అవసరం, అది భగవంతుని చేయడానికి ఆ స్మృతి అవసరం. తనకు ఆ భగవంతుని చేయడానికి అని తెలుసుకుని కనుక ఆయనకు ఆ స్మృతి ఇచ్చిండు. కానీ ఇక్కడ ఆ స్మృతి ఇస్తే ఇక్కడ ఆనందంగా బతకలేడు. అక్కడ ఒక రాజుగా బతకలేడు, ఇక్కడ ఒక భిక్షాడు కూడా ఆయన పూర్ణంగా ఉండలేడు అనమాట. రెండు విధాల నష్టం కదా. అందుకని ఇక్కడ ఆయనకి ఏం చేసిండు, ఇక్కడ మరపునిచ్చిండు అనమాట. అంటే గత జన్మది ఏది కూడా గుర్తు లేకుండా ఆయనకు మరపునిచ్చి ఇక్కడ జీవితాన్ని భోగించమని ఆయనకు అది మరపునిచ్చి ఆనందాన్ని కలిగించింది. అంటే ఏ విధంగా చూసినా భగవంతుడు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. మనం అనుకుంటాం వాళ్ళకు మంచి చేసిండు నాకు మంచి చేయలేదు. భగవంతుడు అన్ని కర్మలు బట్టి అందరినీ సమానంగానే చూస్తుంటాడు అనమాట. ఏదైతే వస్తుందో అది అప్పుడు సమానంగా భగవంతుడే చూసి మనకి ఏది కావాలన్నది భగవంతుడే ఇస్తుంటాడు అనమాట. ఇంకేంటంటే ఇక్కడ వీళ్ళు వచ్చి తర్వాత నెక్స్ట్ మనకు ఆ మర్చిపోయేది అవన్నీ ఇస్తూ తను ఏం చేస్తాడు, ఇక్కడే ఆ స్మృతిని అంతా ఏమంటారు మర్చిపోయేటట్టు ఇస్తుంటాడు అనమాట. మర్చిపోయేటట్టు ఇచ్చి ఇక్కడ ఆనందాన్ని మనం ఎట్లా అనుభవించాలన్నది మనకు గుర్తు లేకుండా, గత జన్మలో మనం ఎవరన్నది కూడా గుర్తు చేయకుండా కూడా భగవంతుడు ఇక్కడ మనకు అన్ని సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నమాట. ఇంకేమైంది, ఇవన్నీ చేసుకుంటూ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. అంటే మనకు వేదాలు కూడా భగవంతుడే ఇచ్చిండు అనమాట. మనకి ముందు చెప్పుకున్నాక వేదాలు కూడా భగవంతుడే ఇచ్చిండు. జీవులు భౌతిక ప్రపంచంలో ఏవైతే కావాల్సినవి ఉన్నాయో అవి ఇస్తూ మళ్ళీ ఇంకేంటంటే భౌతిక ప్రపంచం అంటే బయటికి ఎట్లా వెళ్ళాలి, అంటే తిరిగి మనం ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చినాం, మళ్ళీ తిరిగి మనం ఆధ్యాత్మిక ధామానికి ఎట్లా చేరుకోవాలన్నది మనకు వేదాల ద్వారా భగవంతుడే ఇచ్చిండు అనమాట. భగవంతుడు ఎవరి ద్వారా ఇచ్చిండు, మనకు వేదవ్యాసుడు ద్వారా. అట్లా మనకు భగవంతుడు ఈ వేదాలన్నీ రాసిండు, ఆయనే రచించిండు. ఇంకా ఈ వేదాల ద్వారానే భగవంతుడిని తెలుసుకోవాలని ఈ వేదాలని వ్యాసదేవుడి రూపంలో వేదాలను ఇచ్చిండు.
వేదాలు తెలిసిన వాడు కూడా భగవంతుడే. ఎవరైతే సంపూర్ణంగా ఎవరైతే రాస్తారో, ఎవరైతే తెలిసిందో వాళ్ళకే సంపూర్ణంగా తెలుస్తుంది అది. ఈ భగవంతుడే వేదాలన్నీ రచించిండు. వేదాలను కూడా తెలుసుకోదగిన వాడు భగవంతుడే. ఈ వేదాలలో అన్నిట్లలో కూడా నన్నే తెలుసుకోవాలి. వేదాల సారాంశం కూడా నేనే. అంటే నేనే ఇక్కడ వాసుదేవుడను, నేనే కృష్ణుడను, నేనే భగవంతుడును, అన్ని ఇక్కడ నేనే అని భగవంతుడు చెప్తుండనమాట. ప్రతి దాంట్లో కూడా మనకు హెల్ప్ చేయడానికి ఇప్పుడు వేదాలను ఇచ్చిండు. వేదాలను ఇచ్చి వేదాల ద్వారా ఇప్పుడు మామూలుగా ఏంటంటే జ్ఞానం ద్వారా ఈ భౌతిక విషయాలు కానీ ఇవేని భౌతిక కోరికలు ఉన్నాయి మనకు. నేను భౌతికంగా ఉండి కోరికలు నేను నెరవేర్చుకోవాలంటే వాళ్ళకి యజ్ఞ యాగాలు ఎట్లా చేయాలి, ఈ కర్మకాండ అనేది ఇచ్చిండు. కర్మకాండ ఇచ్చి యజ్ఞాల ద్వారా యజ్ఞాలు చేయండి, దానివల్ల మీరు ఆనందంగా ఉండాలని అది కూడా ఈ వేదాల ద్వారా చెప్పిందన్నమాట. అది చేస్తూ ఎన్ని రోజులు ఉండగలుగుతారు? కొన్ని రోజులు ఉండగలుగుతారు. చేస్తూ చేస్తూ అతనికి ఎన్నో ఇంద్రియ భోగాలు అనుభవించి తను విరక్తి చెందుతాడు. కొంతకాలానికి ఆయన విరక్తి చెంది తను ఏం చేస్తాడు, నాది అసలు నేను దేని గురించి చేస్తున్నా ఇది అన్ని మొత్తము ఆయన అప్పుడు ఆలోచిస్తాడు అనమాట. ఇదంతా నేను చేసేది దేని గురించి, దీనికన్నా ఇంకేదో పరమైనది ఏదో పరమమైనది ఇంకా ఏదో ఉంది ఇంకా అన్నట్టుగా మనకు ఇంకా తెలుసు. ఎంత చేసినా తృప్తి కలలేదు అంటే ఇంకా ఏదో ఉంది అని మనం అనుకుంటుంటాం కదా. పరమమైన దాని గురించి అప్పుడు అన్వేషించడం స్టార్ట్ చేస్తాడు అనమాట. అప్పుడు ఆయనకు ఎప్పుడైతే ఆ మనసులో అట్లా ఉంటుందో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, ఆ జ్ఞానం ద్వారా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకునే ఇదంతా వేదాల ద్వారా అందరికీ వేదాల ద్వారా అందులో రాసి పెట్టిండు అనమాట. ఇంకేంటి ఆధ్యాత్మిక తపన ఉంది, నేను తెలుసుకోవాలి ఏంది భగవంతుడు ఎవరు, ఇది ఎవరు అంటే మనం స్వయంగా మనం తెలుసుకోలేం కదా. ఈ వేదాలు మనకు అర్థం కావు, తెలుసుకోలేం. అప్పుడు పరంపర ద్వారా కానీ గురువుల ద్వారా కానీ ఒక ఆధ్యాత్మిక ఆచార్యం ద్వారానే మనం కదా తెలుసుకుంటాం. అంటే మనం ఇప్పుడు సపోజ్ మనం ఈ కృష్ణ కాన్సెప్ట్స్ ఇందులోకి రాకముందు మనం ఫస్ట్ ఎట్లా ఉన్నాం అంటే ఓన్లీ భగవంతుడు పూజ, మనం తిన్నామా ఉన్నామా అంతవరకే తెలుసుగా మాతాజీ, అవునా? అంటే ఇది పరంగా ఈ వేదాలలో రాసి ఉన్నాడు భగవంతుడు ఇవన్నీ అని ఇక్కడ మనకు అర్థమయ్యేటట్టు మనకు శ్రీల ప్రభుపాదు ఇవన్నీ మనకు స్పష్టంగా ఇక్కడ మనకు తెలియాలని ఇక్కడ వ్యాసుడు ఏదైతే రాసిండో అది అర్థం చేసుకొని మనకు ఈజీ మెథడ్ లో మనకి ఇక్కడ వేదాలను ఇచ్చి మీరు అది చేయలేదా పోనీ ఇది చేయండి, సరే మీరు కర్మకాండ చేస్తురా, సరే మీ ఇంద్రియాల ద్వారా సరే కర్మకాండ చేయండి, చేస్తూ భగవంతుని సేవ చేయండి, తప్పు కాదు కదా అది. సేవ చేస్తూ వాళ్ళ భగవంతుని సేవ చేస్తూ మీరు ఏదైతే కర్మ చేస్తారో ఆ కర్మ భగవంతునికి అర్పించండి అని మనకు శ్రీల ప్రభుపాద చిన్న చిన్న విషయాలు కొన్ని ఇట్లా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు US లో ఉన్నాడు, వీళ్ళకి ఏం తెలియదు అనమాట. అంటే ప్రభుపాదు వచ్చినప్పుడు అవి ఏవి తెలియదు. దాని తర్వాత వాళ్ళకి ఏం చెప్పిండు, ఒక పండు తీసుకురండి, అంటే ఇక్కడ ప్రభుపాద వస్తే అన్ని వండి పెడితే తినేవాళ్ళు అనమాట. అట్లా మీరు ఇట్లా డైలీ ఇట్లా చేయకండి, భగవంతునికి ఏదన్నా నివేదించాలి కదా, అందుకు ఒక పండు తీసుకురండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పండు దేవాలి భగవంతుని దగ్గర పెట్టాలి. ల్యాంప్ ఆఫర్ అంటే మన క్యాండిల్ అట్లా ఆఫర్ చేయడం, అట్లా అన్ని చేస్తూ వాళ్ళకు నేర్పించాడు అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు నేర్పించి ఇట్లనే అన్ని చేస్తుంటే వాకింగ్ కూడా చేస్తుంటాను. వాకింగ్ చేసేందుకు అందరు వెళ్ళేవాళ్ళు, ప్రభుపాద కంపల్సరీ వాకింగ్కి వెళ్ళేవాళ్ళు. అయితే అక్కడ జగన్నాథ్ ప్రతిష్టాపన అయిపోయింది అంటే చేసారు భగవంతుని. చేసిన తర్వాత వాళ్ళు ప్రభుపాద ముందు వెళ్ళిపోయారు. వీళ్ళకి తెలియక ఏం చేస్తారంటే ఆ జగన్నాథ్ బలదేవ సుభద్రమ్మని కూడా తీసుకొని వాకింగ్కి వెళ్ళారు అనమాట. అంటే తెలియకుండా ఇవన్నీ అట్లా ఉన్న వాళ్ళని ప్రభుపాద ఏం చేసిండు, మార్చి ఒక గురువులుగా చేసిండమంటే ఆయన కృప వల్లనే వాళ్ళు అట్లా అయ్యారు. ఇప్పుడు ఆ కొంచెం కృప వల్ల మనకు కూడా భగవంతుడు ఎవరు, భౌతిక లోకం ఏంది, ఆధ్యాత్మిక లోకం ఏంది, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ మనకి వేదాల ద్వారా ఎక్కడ ఉన్నాయని భగవంతుడు ఇవన్నీ మనకు చెప్తూ ఒక ఆధ్యాత్మిక గురువును కూడా మనకు భగవంతుడే ఏర్పాటు చేస్తాడంట. మనకి ఎప్పుడైతే బాగా తపన ఉంది, నాకు బాగా ఏందో తెలుసుకోవాలని ఉందంటే అప్పుడు ఒక ఆధ్యాత్మిక గురువును ప్రసాదిస్తాడు. ఆయన నిర్దేశంలో మనం అన్ని మంచి పనులు చేసుకుంటూ భక్తియుక్త సేవ చేస్తూ ఏదైతే కర్మలు ఉన్నాయో అప్పుడు భగవంతుని గురించి కర్మలు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ చెడు కర్మలకు వెళ్ళామన్నమాట. అప్పుడు హృదయంలో పరమాత్మగా మనకి ఏం చేస్తాడు, చివరి వరకు కూడా మనకు ఉండి భగవంతుడు ఇవన్నీ హృదయంలోనే ఉండి మనకి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తుంటాడు అనమాట. అంటే ఏ స్థానంలో ఉండి జీవుల్ని రక్షిస్తుడు అన్నది మనకి 2 శ్లోకాలలో చూసుకుంటే అక్కడ ఏమంటారు,
జఠరాగ్ని రూపంలో మన ఉదరంలో ఉండి అక్కడ మనకు హెల్ప్ చేస్తుండు, ఇక్కడ హృదయంలో ఉండి ఇవన్నీ కూడా చేస్తుండు. మనతో పాటే వచ్చి కర్మలు చేస్తుండు. ఇంకెవరినైనా పంపించచ్చుగా, స్వయంగా భగవంతుడు రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయనే స్వయంగా వచ్చి ఇక్కడవన్నీ మనకు ఏర్పాట్లు చేసి ఇవన్నీ చూపిస్తుంది. దీని ద్వారా మనం తెలుసుకున్న ఈ వేదాలు ఇవన్నీ రచించి దీని ద్వారా మనకు ఇవన్నీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎక్కడికైనా వచ్చినాము, ఎక్కడికి వెళ్ళాలి, మన జీవితం ఏంటి అని మనకి ఈ శ్లోకాలు చెప్తున్నమాట. మనము ఏవైతే అన్ని కర్మలు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఈ శాస్త్రాల ప్రకారంగా ఏదైతుందో ఆ శాస్త్రాల ప్రకారంగా మనం ఎవరైతే చేస్తారో, ఏ జీవుడైతే చేస్తాడో అతను నా ధామానికి తిరిగి తీసుకెళ్తా అని చెప్తాడు అన్నమాట. ఈ శ్లోకం ద్వారా మనము ఇవి తెలుసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మాతాజీ. హరే కృష్ణ. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను, చెప్పలేదు? ఓకే. హరే కృష్ణ మాతాజీ. మీ తులసి కోట బాగుంది అక్కడ కూడా, ఇక్కడ కూడా అదే ఉంటుండే మాతాజీ వెనకాల. ప్రభుపాద కృప అనమాట. ప్రభుపాద ఎక్కడ ఉంటా అంటే అక్కడికి మీరు లేదు మాతాజీ, లేదు వేరే వాళ్ళు ఇస్తామన్నారు, రికార్డ్ ఆఫ్ చేయండి మాతాజీ ఫస్ట్. రికార్డ్ ఆఫ్